హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవి యాదవ్ని. బిగ్ బాస్ హౌస్లో కోడిగుడ్డు పోయింది. బిగ్ బాస్ హౌస్లో కోడిగుడ్డు పోయింది. ఎలా పోయింది? ఆ ఒక్క కోడిగుడ్డు వల్ల నిన్న బిగ్ బాస్ హౌస్లో రచ్చ జరిగింది. పిచ్చోళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు. దానికి కారణం ఎవరో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దానికి కారణం సంజన గారు. ఎవరికి తెలియకుండా బిగ్ బాస్ హౌస్లో నుంచి, లోపల నుంచి, కిచెన్ నుంచి గుడ్డు తీసుకొని వచ్చి తిన్నారు. తినే ముందు మన రాము రాథోడ్ గారికి చూపించారు. కానీ అతనికి సరిగా అర్థమైందో అర్థం లేదో తెలియదు మనకు. అతను నవ్వుతూ ఉన్నాడు. ఓకే అంతవరకు అయిపోయింది. కోడిగుడ్డు ఏమో తినేసింది. తర్వాత ఏం చేశారంటే మన వాళ్ళు ఎవరైతే వీళ్ళు కామనర్స్ ఉన్నారో వెళ్ళిన తర్వాత గుడ్డు చెక్ చేసుకుంటే ఒక గుడ్డు తక్కువ వచ్చింది. ఒక గుడ్డు తక్కువ వచ్చింది, ఎట్లా పోయిందని అందరు డిస్కషన్ చేసుకున్నారు. అవతల అటెండెన్స్ని అడిగారు. మాకు తెలియదు అన్నారు. ఈ బాత్రూమ్ దగ్గర బట్టలు మడతేసుకుంటున్న మన ఎవరైతే రీతు చౌదరి వీళ్ళంతా కూర్చొని ఉన్నప్పుడు మన సంజన గారు కూడా ఉన్నారు. అందరికీ డౌట్ వచ్చి సంజన గారిని అడిగారు, మీరు ఏమన్నా తీసుకున్నారేమో చెప్పండి అన్నారు. లేదండి, నేను తీసుకోలేదండి అని నవ్వుతూ స్మైల్ ఇచ్చి చెప్పింది ఆ అమ్మాయి. సరే, ఎవరు తీసుకోలేదు, మరి ఎవరు తీసుకున్నారో అని వీళ్ళందరికీ ఓనర్స్కు కొంచెం కోపంతో మీరు ఎవరు లోపలికి రావడానికి లేదు, మా పర్మిషన్ లేదు, రావడానికి లేదనేసి ఆర్గ్యూ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడో ఒక చిన్న థాట్లో సంజన గారే తీసుకున్నారని అందరికీ డౌట్ వచ్చింది. మళ్ళీ అడిగారు, లేదు నేను తీసుకోలేదండి అన్నారు. అందరు వచ్చారు. ఇక గ్రౌండ్లో బయట అవుట్ సైడ్ ఉందో అక్కడ అందరు నించున్నారు. ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి. మన భరణి గారికి, మన మాస్క్ మ్యాన్కు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మన మర్యాద మనీష్ ఉన్నాడు కదా, అతనికి మన రాము రాథోడ్కి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. సృష్టి, రీతు చౌదరి అందరూ గొడవలు పడుతూనే ఉన్నారు. పిచ్చి అరుపులు, ఒకటే గొడవ జరుగుతున్నప్పుడు సంజన గారు ఏం తెలియని నంగలాగా కూర్చున్నారు. పక్కన కూర్చున్నారు. సంజన గారు తీసుకున్నారనే విషయం తెలుసు. ఇమాన్యువల్ పాపం అడిగిండు, చెప్పండి ఏమన్నా తీసుకున్నారేమో చెప్పండి అంటే, లేదు నేను తీసుకోలేదు, తినలేదు అని చెప్పారు. మరి ఎవరు తీసుకున్నారు గుడ్డు అనేసి అందరూ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే లాస్ట్ మూమెంట్లో ఓపెన్ అయిపోయింది. సంజన గారు తీసుకున్నారు అని తెలిసిపోయింది. ఎక్కడ నచ్చలేదంటే సంజన గారు తీసుకోవడం దేనివల్ల, బికాజ్ ఆఫ్ రీజన్ మనకు తెలియదు. తీసుకోవచ్చు కానీ ఆమె ఎక్కడైతే వాళ్ళు అంతమంది కొట్టుకొని చేస్తున్నారో అయినా కూడా పక్కన ఏం తెలియనట్టు కూర్చుంది చూసారా, అక్కడ నచ్చలేదు ఎవరికి. ఎందుకంటే అంత గొడవ జరుగుతుంది ఒక గుడ్డు వల్ల, అంత చిన్న గుడ్డు వల్ల అంత గొడవలు జరుగుతున్నాయి. అరే నేను తీసుకున్నానండి, ఆకలి అవుతుంది, తిన్నాను, నన్ను క్షమించండి, సారీ అని చెప్తే అయిపోద్ది కదా గొడవ. ఇంత లాగా అవసరం లేదు కదా. రచ్చ ఇల్లంతా ఒకటే రచ్చ జరిగింది. ఆమె ఏం తెలియనట్టు పక్కన కూర్చుంది. అందరూ ఆమె తీసుకున్న తర్వాత అందరూ ఆమె మీద ఆర్గ్యుమెంట్ చేశారు, గొడవలు పడ్డారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మనోడు మర్యాద మనీష్ రాము రాథోడ్ మీదకి పోయాడు. రాము మీదకి వెళ్ళాడు. అరే నీకు తెలిస్తే నాకు చెప్పాలి కదా, నేను ఫస్ట్ అడిగినప్పుడు చెప్పలేదు, సెకండ్ అడిగినప్పుడు చెప్పలేదు, మూడోసారి చెప్తావా అనేసి మనోడు రెచ్చిపోయాడు రాము మీద. అది కూడా అనవసరం అనిపించింది. అసలు యాక్చువల్గా అతను బట్టలు వాష్ చేసుకుంటున్నాడు. అతను క్లియర్గా వినపడిందో లేదో ఏమో చెప్పే సైగా కొంచెం చెప్పింది, ఇట్లా తీసుకున్నా తింటున్నా అంటే అతను నవ్వుతున్నాడు అంతే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ గుడ్డు తీసుకునే సంగతి భరణికి తెలుసు, తనుజాకి కూడా తెలుసు ఆ గుడ్డు తీసుకొని తిన్నారన్న సంగతి. కానీ వాళ్ళు ఎవరు చెప్పలేదు. లాస్ట్లో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఎందుకు మీకు తెలిసినా ఎందుకు చెప్పలేదని మన రీతు చౌదరి గారు గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు భరణి గారి మీద, తనుజ మీద. తనుజ లేసి వెళ్ళిపోయింది. భరణి గారు చెప్పే రీజన్ ఏం తెలుసా, ఆమెకు చిన్న 5 months బేబీ ఉంది కదా, ఏదో హార్మోన్స్ ఇది ఉండడం వల్ల గుడ్డు తిన్నది, అందుకే తిన్నది. అడిగితే నేనేం మాట్లాడలేకపోయినా సరే అని చెప్పి. అరే సరే, నీకు తెలిసినప్పుడు చెప్పాలి కదా, ఆ రీజనేనా? ఎంత గొడవ జరుగుతారు, నువ్వే మళ్ళీ దాంట్లో మళ్ళీ గొడవ చేస్తున్నావు పోయి, అందరిలో ఆర్గ్యుమెంట్ నువ్వు కూడా చేస్తున్నావు, భరణి గారు కూడా చేస్తున్నారు పోయి. నీకు తెలిసినప్పుడు అది పలానా ఆమె వచ్చింది, ఇట్లా కొంచెం ఏదో హెల్త్ సంబంధించి అంటే మేము కూడా ఏం చెప్పలేకపోయినామండి, తిన్నదిలేండి, వదిలేసేయండి, ఇంతటితో అయిపోద్ది, చిన్న తప్పే కదా, ఎక్స్క్యూజ్ చేయమంటే అయిపోద్ది కదా, సారీ అడిగితే. భరణి గారికి తెలుసు, తనుజ గారికి తెలుసు ఆ విషయం. ఈ రాముకు వీళ్ళకి తెలుసో లేదో అంత 50-50 ఛాన్సెస్. కానీ వాళ్ళిద్దరు క్లియర్గా తెలుసు, ఎందుకంటే కిచెన్లో ఉండేది వాళ్ళిద్దరు ముందే తీసుకెళ్ళింది ఆమె గుడ్డు. అందరికి తెలిసినా కూడా చెప్పలేదు చూసారా, అది చాలా పెద్ద తప్పు. ఒక్క గుడ్డు వల్ల ఇంత రచ్చ జరిగింది నన్ను యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో. గుడ్డు మాది రాయలసీమ,
ఒకప్పుడు మా తాతగారు మా అబ్బగారు ఉన్న కాలంలో 5 రూపాయల ఫ్యాక్షన్ అని గొడవలు ఉండేవి. 5 రూపాయల కోసం కొట్టుకొని తెచ్చేవాళ్ళంట. 5 రూపాయల కోసం. అట్లాగా సేమ్ ఒక గుడ్డు కోసం బిగ్ బాస్ హౌస్ మొత్తం కొట్టుకున్నారు నిన్న. రచ్చ, ఒకటే గొడవ, ఏం లేదు. మళ్ళీ రీజన్ ఒక గుడ్డు కోసం కొట్టుకున్నారు. దీనిలో ఒక చిన్నది, నిన్న టాస్క్లో మన రీతు చౌదరి తనుజ ఆడినరు. రీతు చౌదరి తనుజ ఆడిన గేమ్లో కూడా తనుజ కావాలని అయితే ఏం చేయలేదు. ఇద్దరిట క్రాస్ అవ్వడం వల్ల బై మిస్టేక్లో తగిలింది వాళ్ళిద్దరికి, అంతే. తగలడం వల్ల అమ్మాయి కొంచెం ఇంజూరీ అయింది, అంతేగాని పర్టికులర్గా తనుజ చేసింది అనేది అయితే లేదు. నాకు అనిపించింది మాత్రం చెప్తున్నా. అది నిన్న బిగ్ బాస్ హౌస్లో జరిగిన రచ్చ. జస్ట్ షార్ట్ అండ్ వీడియోనే పెడతాను, ఎక్కువ లెంత్ పెట్టట్లేదు. దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ రవి యాదవ్.